దైవ భిక్ష అంటే ఏంటో మీకు తెలుసా? ఇది సాధారణ భిక్ష కాదు, ఒక అరుదైన అలాగే అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. దాన్ని ధనానికి గాని అహంకారానికి గాని అడగరు. ఇది ఒక వ్యక్తి జీవితంలోన అత్యంత క్లిష్ట సమయంలోన ప్రాణానికి ప్రమాదం ఏదైనా ఎదురైనప్పుడు చివరి ఆశగా దైవ కృప కోసం చేసే ఒక దీక్ష. ఈ దైవ భిక్ష అనేది పాపాలను తగ్గించుకోవడానికి గాని ధనం కోసం గాని చేయకూడదు. ఎక్కువగా ఈ భిక్షను శివాలయాల ముందు గాని మురుగన ఆలయాల ముందు గాని అమ్మ కోవెల్లో గాని సాంప్రదాయకంగా ఆచరిస్తూ ఉంటారు. ఈ భిక్ష అనేది పూర్తి వినయంతో చేయాలి. ఈ భిక్షాటనలో భాగంగా బియ్యం కాని ధనం గాని సేకరించి తరువాత దానిని ఇతరులకు అన్నదానంగా ఉపయోగించాలి. ఆ వచ్చిన బియ్యాన్ని వండి పేదవారికి భోజనం వడ్డించాలి. భిక్ష అడుగుతున్న వ్యక్తి ఎప్పుడూ ఎంతో వినయంగా ఉండాలి. ఆడవాళ్ళైతే ఈ భిక్షను అడిగేటప్పుడు తన చీర కొంగును ముందుగా పెట్టుకొని అడగాలి. మగవాళ్ళైతే తన నడుముకు కండువను కట్టుకొని భిక్షాటన చేయాలి. ఈ భిక్షాటన చేసిన అన్ని రోజులు వినయంగా దేవుడి ముందు నిల్చొని దేవుడు కృప కోసం దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలి. అందరూ ఒకసారి కమెంట్స్ లోన శ్రీమాత్రే నమః అని చెప్పండి.